హాయ్ అండి. చిన్న పని మీద అయితే మా ఊరు సైడ్ అయితే వెళ్ళానమాట. మా రిలేటివ్స్కి బాగోపోతే చూద్దామని. అదైతే ఒక చిన్న విలేజ్ అనమాట. సో ఆవిడైతే చుట్టానికి వెళ్ళాను. వాళ్ళ ఇల్లు అట్మాస్ఫియర్ చూడండి, అంతా పల్లెటూరు అవడం వల్ల అంతా గోతులు గుంటలు అనమాట. రోడ్లు అయితే అసలు ఏం బాగాలేదు. సో వాళ్ళ ఇల్లు అయితే చాలా మా అత్తయ్య గారు అవుతారు. చాలా ఇల్లు అయితే చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళదైతే. పువ్వులు కానీ తోటలు కానీ. ఒక 10-15 మినిట్స్ అయితే ఆవిడకి హెల్త్ బాగాలేదు కాబట్టి అవన్నీ అయితే నేను ఆవిడని పలకరించాను, మాట్లాడాను. సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వెంటనే అయిపోయారు అనమాట. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది నాకు ఆ పువ్వులు, ఆ మొక్కలు అవన్నీ చూస్తూ. ఈ మధ్య చాలా రోజులైంది అటు సైడ్ వెళ్ళి. గడ్డి పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. మనం మొక్కలు పెడితే అసలు బతకవు కానీ ఇవన్నీ అయితే పెట్టుకున్నారు. ఇక ఫైనల్గా అత్తయ్యకి అయితే అత్తయ్యకి అయితే నేను బాయ్ అయితే చెప్పేశాను. ఇంక బయలుదేరిపోయాను. ఇంక ఆవిడ హెల్త్ బాగోట్లేదని చూడటానికి అయితే వెళ్ళాను. రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యేటప్పుడు తగిలే బ్యాచ్ అంతా నాకే తగులుతారు ఏంటో అర్థం కాదు. నా పక్కనైతే ఒక అమ్మాయి అయితే కూర్చుంది, ప్రశాంతంగా స్వీట్ కార్న్ అయితే తింటూ కూర్చుంది. నియర్ బై సరౌండింగ్స్ దగ్గరికి వచ్చే టైంకి నేను పర్స్ మర్చిపోయాను, డబ్బులు ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి, ప్లీజ్ అమ్మా అంటూ రిక్వెస్ట్ చేస్తున్న. ఆటోలో అంతమంది ఉన్నారు, బట్ నన్నే అడుగుతుంది. సో ఎందుకులే గోలని చెప్పి చేశాను. ఆటో అబ్బాయి ఏమోలే అమ్మా ఏమోలే అని అంటున్నాడు అబ్బాయి. మా అమ్మకి చెప్తాను ఎక్కడ తగులుతారే బాబు అని అంటుంది. నిజంగా అనిపించింది నాకైతే. ఇల్లు అయితే ఫైనల్గా చేరేసరికి అయితే ఈ టైం అయింది. జస్ట్ ఇప్పుడైతే రీచ్ అయ్యాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.